ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకమైన తర్వాత టీటీడీ మీద అసత్య ఆరోపణలు చేస్తూ వైసీపీ వారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొదట లడ్డూ కల్తీ విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాటిని తిప్పికొట్టడానికి ఏమీ ఆధారాలు లేకుండా ఈరోజు బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు బిఆర్ నాయుడు మీద A1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ వీడియోలు సృష్టించి ఒక మహిళతో ఉన్నట్లుగా లేనిది ఉన్నట్లు సృష్టించి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకుడు భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు. భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండి అనేక అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు. నిజానికి బిఆర్ నాయుడు గారు టీటీడీ పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమలలో పవిత్రతకు భంగం కలగకుండా ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఈరోజు అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే చోట కానీ క్యూ లైన్లలో భక్తులను పంపించే చోట కానీ పవిత్రంగా తిరుమలను ఉంచడంలో కానీ నీట్నెస్ విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హిందూ భక్తుల మనోభావాలను అనుగుణంగా ఆయన పనిచేస్తున్నాడు. గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్లు భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అన్యమతస్తులను ప్రోత్సహిస్తూ అన్యమత సంప్రదాయాలను పాటిస్తూ టీటీడీ పవిత్రత భంగం చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఆర్టీసీ బస్సులు తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్ టికెట్ల వెనక కూడా జెరూసలేం పోయే విధంగా టికెట్లను ముద్రించారు. అంతేకాదు కింద ఎప్పుడైతే విగ్రహాలు చేయాలని చెప్పి అలిపిరి దగ్గర విగ్రహాలు చేసి ప్రతిష్ఠించాలని చెప్పి అప్పట్లో నిర్ణయించి ఆ విగ్రహాలు అదే విధంగా ఉంటే ఆ విగ్రహాలు పాత విగ్రహాలను చూపించి ఇవి బిఆర్ నాయుడు చాలా అపవిత్రం చేస్తున్నాడు ఈ విగ్రహాలకు అని చెప్పి అపవిత్రమైన మాటలు అబద్ధపు ప్రచారాన్ని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు భుజానికి ఎత్తుకున్నారు. అదేవిధంగా ఆయన మీద మరోసారి బురద చల్లాలని చెప్పి టీటీడీలో గోవులన్నీ కూడా చనిపోతున్నాయి, చాలా గోవులు వాటికి మేత వేయకుండా చంపేస్తున్నారని చెప్పి ఆ విధంగా దుష్ప్రచారం చేశారు. ఏమీ ఈరోజు విధి లేక బిఆర్ నాయుడు ఏదో లైంగిక ఆరోపణలు చేస్తామని చెప్పి మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు. ఈ మార్ఫింగ్ వీడియోలను ఎందుకంటున్నారంటే వాళ్ళు 3 ఫోటోలు పెట్టారు. ఒకటి ఎయిర్పోర్ట్లో ఆయన దిగినట్లుగా, రెండోది ఆయన ఒక క్యాబ్ దగ్గర వెళ్తున్నట్లుగా ఒక మహిళతో, వెంటనే ఆయన ఒక స్త్రీతో ఉన్నట్లుగా 3 ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అందులో ఒక దాంట్లో ఒకటి లేకుండా షర్ట్లు ప్యాంట్లు తేడాలు కనిపిస్తున్నాయి అప్పుడప్పుడే. దీన్ని విఘ్నులైన ఎవరైనా కూడా గుర్తిస్తారు. మీరు టీటీడీ చైర్మన్ పదవి మీకు పోయిన తర్వాత ఈ బిఆర్ నాయుడుకు పదవి వచ్చిందని చెప్పి మీరు ఓర్చుకోలేక మొదటి నుండి కూడా ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మీరు లడ్డూ కల్తీ విషయంలో మీకు జరిగినటువంటి డ్యామేజ్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు టీటీడీ చైర్మన్ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి మేము తెలియజేస్తూ, ఇకనైనా కరుణాకర్ రెడ్డి గారు ఇటువంటి కుయుక్తులు కుట్రలు మానుకోవాలి, తిరుమల పవిత్రతను కాపాడడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.